గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇన్కమింగ్ కాల్ సమయంలో కాలర్ పేరు కనిపించే ఫీచర్ను టెలికాం కంపెనీలు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి. డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ నేరాలతో పాటు మోసపూరిత కాల్స్ను కట్టడి చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫీచర్ మార్చి నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. మొబైల్ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ లో లేని వ్యక్తి కాల్ చేస్తే నెంబర్ మాత్రమే కనిపిస్తుంది. ఒకవేళ ఆ వ్యక్తి ఎవరో తెలియాలంటే ట్రూ కాలర్ వంటి థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడాల్సి ఉంటుంది. ఇకపై ఆ అవసరం ఉండదు. ఫోన్ కనెక్షన్ తీసుకునే సమయంలో సమర్పించిన గుర్తింపు కార్డులోని వ్యక్తి పేరే ఇన్కమింగ్ కాల్ సమయంలో మొబైల్ స్క్రీన్ పై కనిపించేలా టెలికాం కంపెనీలు సన్నాహాలు ప్రారంభించాయి. ప్రస్తుతం ఒక్కో సర్కిల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా మార్చి నాటికి ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. డిజిటల్ అరెస్టు వంటి సైబర్ నేరాల్ని అరికట్టేందుకు మోసపూరిత కాల్స్ ను కట్టడి చేసేందుకు కాలింగ్ నేమ్ ప్రెజెంటేషన్ సదుపాయాన్ని టెలికాం విభాగం ప్రతిపాదించింది. అందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ అంగీకరించింది. ఫోన్ కనెక్షన్ కోసం ఇచ్చిన గుర్తింపు కార్డులోని వ్యక్తి పేరు కనిపించేలా చేయడానికి అంగీకరించింది. ఒకవేళ వినియోగదారుడు తన పేరు వద్దు అనుకుంటే ఆ పేరు డిస్ప్లే చేయరు. 2G, 3G వినియోగదారులకు దీన్ని అమలు చేయడం క్లిష్టమని ట్రాయ్ అభిప్రాయపడ్డాయి. 4G అంతకు మించి సాంకేతికత ఉన్న ఫోన్లకే ఈ ఫీచర్ను వర్తింపజేయనున్నారు. టెలికాం కంపెనీలు దేశవ్యాప్తంగా ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా చొరవ తీసుకోనుంది.